మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 4 శ్లోకము 37ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు జ్ఞానం యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ అది ఎలా మన కర్మలన్నింటినీ నశింపచేస్తోందో అర్జునుడికి బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యథైధాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, ఓ అర్జున, బాగా మండుతున్న నిప్పుకట్టెలను ఎలా కాల్చి బూడిద చేస్తోందో అదేవిధంగా జ్ఞానం అనే అగ్ని అన్ని రకాల కర్మలను, వాటి ఫలితాలను పూర్తిగా నశింపచేస్తుంది. అంటే ఆత్మజ్ఞానం కలిగినప్పుడు జ్ఞానజ్వాలలు పుణ్య పాపకర్మల యొక్క బంధాలను కాల్చివేసి మనల్ని విముక్తుల్ని చేస్తాయి. ఈ శ్లోకంలో ఉన్న భావం ఏమిటంటే, జ్ఞానం కేవలం సమాచారం కాదు, అది ఒక పవిత్రమైన శుద్ధి చేసే శక్తి. గతంలో చేసిన తప్పుల వల్ల కలిగే బాధ నుండి, మంచి పనుల వల్ల కలిగే గర్వం నుండి మనల్ని విడిపిస్తుంది. కర్మన భారం లేని స్వచ్ఛమైన జీవితానికి ఇది మార్గం చూపుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, చేసే ప్రతి పనిని భగవంతునికి అర్పణగా భావించాలి. నేను చేస్తున్నాను అనే అహంకారం వీడి ఫలితంపై ఆసక్తి లేకుండా మన కర్తవ్యాన్ని నిర్వర్తించడమే జ్ఞానమార్గం. తప్పులు జరిగినప్పుడు కుంగిపోకుండా వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి. ఆ జ్ఞానమే మనల్ని సరైన మార్గంలో నడిపిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.